దిగుబడుతున్న తరుణంలో యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా ఈ 2 సంవత్సరాల కాలంలో పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకొచ్చిన కొత్త పరిణామాలు కానీ అదేవిధంగా ఒక సక్సెస్ స్టోరీస్ కానీ అట్ ద సేమ్ టైం మేము ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ విషయంలో కానీ ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటే రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు రావాలి అన్న ఆ రాష్ట్రం తాలూకా లా అండ్ ఆర్డర్ని బేస్ చేసుకుని ఉంటుందన్న సంగతి తెలిసిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద దృష్టి పెట్టి అనేకమైన ప్రక్షాళన చేసి ఈ రోజుకి కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంత పక్కాగా ఉన్నామనేది చెప్పడానికి నిదర్శనం ఈరోజు మన రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు పరిశ్రమలే ఒక నిదర్శనంగా మనం అందరూ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పెట్టుబడిదారుడికి ఇక్కడికి రావాలి, ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే ఒక నమ్మకం కలగాలి. ఒక పరిశ్రమ ఇక్కడ తీసుకొచ్చుకొని అతను ఆ పరిశ్రమ నడిపించాలంటే ఒక నమ్మకం కలగాలి. అదేవిధంగా మిగతా రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకోవాలి అన్నా కూడా ఒక భరోసా ఉండాలి. వీటన్నిటికీ కూడా ప్రధాన బేస్ ఏదంటే పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా వ్యవహార శైలి, అట్ ద సేమ్ టైం లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్. లాస్ట్ 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి 24 వరకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎలా అయిపోయిందంటే ఏదో ప్రతిపక్షాలు ఇళ్ల దగ్గర కాపలా కాయడానికో లేకపోతే ఎక్స్ సీఎం వెళ్ళేటప్పుడు పరదాలు కట్టడానికి పరదాలు పట్టుకుని నుంచోడానికో లేకపోతే అక్రమ అరెస్టులు చేయటానికో లేకపోతే వాళ్ళు ఏం చెప్తే అది చేయటానికి తప్పించి వాళ్ళకి స్వయంగా వాళ్ళ చిత్తశుద్ధితో వాళ్ళు వేసుకున్న కాకి చొక్కాకి గౌరవం ఇచ్చేటట్టు పనిచేసే పరిస్థితి కనిపించలేదు. కానీ మేము ఇక్కడికి మేము ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి విధ్వంస పాలనకి చరమగీతం పాడాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి న్యాయం చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అదొక పవర్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక రెస్పెక్ట్ అన్న ఉద్దేశంతో ఈరోజు మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్న తీరుకి నేను ఈ 2 సంవత్సరాల కాలంలో చేసిన ఈ పనితీరుకి నేను ఈ వేదిక మీద వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే ఇది మాకు ఒక జవాబుదారీతనం. ఈరోజు 2 సంవత్సరాల తర్వాత మేము వచ్చి ఇది చేసామని చెప్పడానికి ఏ నాయకుడికైనా దమ్ము ఉండాలి. ఈరోజు 2 సంవత్సరాల పరిపాలనా కాలంలో ప్రతి శాఖ మంత్రి కూడా వచ్చి ఈరోజు మేము మా డిపార్ట్మెంట్లో ఇది చేసామని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాము అంటే గవర్నమెంట్కి ఈరోజు పబ్లిక్ మీద ఉన్న చిత్తశుద్ధి మీకు ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా అర్థం అవ్వాలి. ఈరోజు మనందరికీ తెలుసు యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈరోజు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర మనం ఒకసారి మీకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఉంది, ఒకసారి చూస్తే కనుక మన వాళ్ళు ఒకసారి పెట్టారా పవర్ పాయింట్ పెట్టారా ఒకసారి చూసుకోండి. ఒకసారి బేస్ చేసుకుంటే ఈరోజు మనకి సంబంధించి నేరాల సంఖ్య అంటే క్రైమ్ రేటు సుమారుగా 14.1% తగ్గింది ఈరోజు క్రైమ్ రేట్. అంటే ఓవరాల్గా 2022 నుంచి 24 వరకు నుంచి 2024 నుంచి 26 వరకు చూసుకుంటే దగ్గర 34,014 కేసులు తగ్గాయి. అంటే ఈరోజు ఈ క్రైమ్ రేటు తగ్గింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కింద మనం కూడా చెప్పొచ్చు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు, కానీ ఈరోజు మా డిపార్ట్మెంట్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ పరిస్థితి కానీ లేకపోతే ఈరోజు సీసీటీవీ కెమెరాస్ ద్వారా ఒక ఇన్విజిబుల్ పోలీసింగ్ చేయటం కానీ డ్రోన్స్ను ఉపయోగించి టెక్నాలజీ బేస్ చేసుకొని ఈరోజు చేస్తున్న పోలీసింగ్ కానీ ఇన్విజిబుల్ పోలీసింగ్ కానీ విజిబుల్ పోలీసింగ్ కానీ ఈరోజు ప్రత్యక్షంగా ఈ 14% తగ్గేదానికి క్రైమ్ రేట్ తగ్గేదానికి ఈరోజు ఉపయోగపడ్డాయని చెప్పడానికి నిజంగా మేమందరం కూడా గర్వపడాలి. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఇంతకు ముందు టెక్నాలజీని బేస్ సీసీటీవీ కెమెరాస్ ఉండేవంటే 14,000 సీసీటీవీ కెమెరాస్ సుమారుగా 2018లో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఇన్స్టాల్ చేస్తే మ్యాట్రిక్స్ సంస్థకు అప్పచెప్పి ఇన్స్టాల్ చేస్తే 2019 నుంచి 24 వరకు వాటికి కనీసం ఛార్జెస్ కూడా ఇవ్వకుండా అంటే వాటికి మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఇవ్వకుండా ఈ 5 సంవత్సరాలు కూడా వాటిని నిరుపయోగంగా వదిలేసి కేవలం బొమ్మలు మాత్రమే ఉండే పరిస్థితిలో కనిపించేవి సీసీటీవీ కెమెరాస్. మళ్ళీ అగైన్ 2024లో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాస్ మీద దృష్టి పెట్టి వాటిని అన్నింటినీ కూడా మేము రినోవేట్ చేయడమే కాకుండా అగైన్ పబ్లిక్ పార్టిసిపేషన్తో ఇప్పుడు విజయవాడ కమిషనర్ లాంటి కమిషనరేట్లో ప్రతి నియోజకవర్గంలోని కూడా అన్ని విలేజెస్లో కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టుకునే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చాం. అంటే ఒక పక్క నుంచి కమ్యూనిటీ సపోర్ట్ చేస్తుంది, ఒక పక్క నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్, గవర్నమెంట్ సపోర్ట్తో 1,00,000 సీసీటీవీ కెమెరాస్ టార్గెట్గా చేసుకుని అరౌండ్ ఈరోజు 70% వరకు సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకుని వాటికి సంబంధించిన ఫీడ్ కూడా నియర్ బై ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్స్కి అప్పచెప్పి అక్కడ ఏ ఇన్వెస్టిగేషన్ అయినా చాలా ఈజీగా తొందరగా చేసుకున్న దానికి ఇది ఒక మెయిన్ టూల్ అయిందని చెప్పడానికి నిజంగా మేము గర్వపడాలి. ఎందుకంటే ఈరోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఒక క్రైమ్ జరిగిందని చెప్పిన తర్వాత ఆ క్రిమినల్ని పట్టుకోవడానికి విత్ ఇన్ 24 hours to 48 hours మేము పట్టుకోగలుగుతున్నామంటే
బికాస్ ఆఫ్ దట్ సీసీటీవీ కెమెరాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ మాకు ఈరోజు. అటువంటి వాటిల్నే లాస్ట్ గవర్నమెంట్లో నిర్వీర్యం చేసేసిన పరిస్థితి కూడా ఈరోజు గుర్తు చేయాలి. సో అగైన్ మేము ఈరోజు వాటి ద్వారా ఇన్వెస్టిగేషన్ తొందరగా చేస్తున్నాం, ఎవిడెన్స్ తొందరగా కోర్టుకి సబ్మిట్ చేస్తున్నాం, ఆఖరికి కన్విక్షన్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా పెరిగాయని చెప్పడానికి ఈరోజు నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అట్ ద సేమ్ టైం మన అందరికీ తెలుసు మహిళా రక్షణ అన్నది చాలా పెద్ద ప్రయారిటీ. ఈరోజు ఎక్కడైనా మహిళ రక్షణగా ఉంటే కనుక మనం గాంధీ గారి దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకుంటాం. అర్ధరాత్రి 12 గంటలకి ఆడది ఒంటరిగా నడిచిన రోజే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మహిళా భద్రత మీద సపరేట్గా అంటే ఒక ప్రత్యేకమైన దృష్టి ప్రతి గవర్నమెంట్, ఏ రాష్ట్రంలో ఉన్నా ప్రతి గవర్నమెంట్ పెట్టాల్సిన అవసరం ఉంది. దురదృష్టశాస్తు లాస్ట్ గవర్నమెంట్లో దిశ అని చెప్పి ఒక అంటే ఒక అమలు చెయ్యలేని ఒక చట్టాన్ని తీసుకొచ్చి చట్టం అని చెప్పి భ్రమించిన అంటే ప్రతి ఒక్కరిని కూడా ఒక భ్రమలో పెట్టిన పరిస్థితి కూడా గుర్తు చేయాలి. కానీ ఈరోజు మేము ఒక చిత్తశుద్ధి గల గవర్నమెంట్గా మహిళకి సంబంధించి ఒక భద్రత విషయంలో ఒక స్పెషల్గా ఒక ఐజీ స్థాయి వ్యక్తిని, మన రాజకుమారి గారిని ప్రత్యేకంగా ఐజీ స్థాయి వ్యక్తిని నియమించి ఆవిడకి సపోర్టివ్గా ఒక 2 ఎస్పీలని అదేవిధంగా కిందన ఒక టీంని ఏర్పాటు చేసుకుని శక్తి ఈరోజు ఒక మహిళా విభాగానికి సంబంధించి ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కింద ఒక ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా సపరేట్గా ఒక వింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో చూస్తే శక్తి యాప్లో దగ్గర 16 విభాగాలతో శక్తి యాప్లో కూడా దాంట్లోని ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఈరోజు వాటితో పాటు దగ్గర 1,55,00,000 మంది ఈ రోజుకి డౌన్లోడ్ చేసుకున్న పరిస్థితి. అంటే ఈ శక్తి యాప్కే సంబంధించే కాకుండా శక్తి వాట్సాప్ నెంబర్ కూడా ఈరోజు క్రియేట్ చేశాం. అంటే చాలా మంది ఈ శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకోవటం, ఒకవేళ ఇన్ కేస్ యూసేజ్ చేయటం వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే కనుక వాళ్ళు డైరెక్ట్గా 7555348511 నెంబర్కి శక్తి వాట్సాప్ నెంబర్కి డైరెక్ట్గా కనుక వాళ్ళు ఒక మెసేజ్ పంపించినా, ఒక వీడియో పంపించినా, వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉండి ఒక చిన్న వాయిస్ మెసేజ్ పంపించినా కూడా ఇమ్మీడియట్గా మేము రెస్పాండ్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు చూసుకుంటే ఈ మనకి SOS నుంచి 11,13,000 కాల్స్ వచ్చినాయి. అట్ ద సేమ్ టైం 112 సేవల ద్వారా 1.26 lakhs అత్యవసర కాల్స్ కూడా స్వీకరించబడినాయండి. వీటితో పాటు ఆపరేషన్ ట్రేస్, ఈ మహిళా విభాగం ప్రత్యేకంగా ప్రెస్టేజియస్గా తీసుకొని ఆపరేషన్ ట్రేస్ అని చెప్పి ఒక ప్రత్యేకంగా ఒక డ్రైవ్ని ఏర్పాటు చేసుకొని మా డీసీపీ గారి ఆధ్వర్యంలో ఒక డ్రైవ్ని ఏర్పాటు చేసుకొని దగ్గర 8,396 మందిని విజయవంతంగా మేము గుర్తించి వాళ్ళ ఇళ్ళకి చేర్చడం జరిగింది. అంటే ఇందులో చిన్నారులు ఉన్నారు, ఇందులో పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడైనా ఎటువంటి కిడ్నాప్కి గురైనా లేకపోతే ఎక్కడైనా తప్పిపోయినా వీళ్ళందరినీ కూడా గుర్తించి ఆపరేషన్ ట్రేస్ ద్వారా 8,396 మందిని విజయవంతంగా మేము గుర్తించి వాళ్ళ ఇళ్ళకి చేర్చడమే కాకుండా తిరిగి ఇప్పటికీ ఆపరేషన్ ట్రేస్ అన్నది అక్కడితో ముగిసిపోకుండా ఇప్పటికీ కూడా ఒక సెపరేట్ వింగ్ అనేది దానికి నడుస్తూ ఉంది, ఒక టాస్క్ ఫోర్స్ అనేది నడుస్తూ ఉంది. వీటితో పాటు మెయిన్ మనకి చైల్డ్కి సంబంధించి పోక్సో కేసెస్ అన్నవి ప్రతి ఒక్కరం కూడా హార్ట్తో ఆలోచించాల్సిన విషయం, మైండ్తో ఆలోచించాల్సిన విషయం కాదు ఇది పోక్సో కేసెస్ అన్నవి. ఎందుకంటే ఒక చిన్నారుల మీద జరిగే అఘాయిత్యాల గురించి మనం మాట్లాడుకుంటే అసలు చిన్న పిల్ల, చంటి పిల్ల 2 సంవత్సరాల మీద 6 సంవత్సరాలు 9 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఇలాంటి ఆడబిడ్డల మీద జరుగుతున్న అఘాయిత్యాలకు ఎక్కడొకటి పులి స్టాప్ పెట్టాలి. మీరు రీసెంట్గా జరిగిన సంఘటనలో మేము వేసిన టీంలకు భయపడి కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాన్ని కూడా ఈ టైంలో మీకు గుర్తు చేయాలి. ఎందుకంటే ఎందుకు గవర్నమెంట్ ఇంత సీరియస్గా ఉందని చెప్పడానికి పోక్సో కేసెస్లో. అట్ ద సేమ్ టైం పోక్సో కేసుల్లో కూడా ఒక్కసారి అరెస్ట్ అయిన ఒక వ్యక్తి అతను బెయిల్ రాకుండానే కన్విక్షన్ పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల్లో చూసుకుంటే చాలా కేసెస్లో పోక్సో కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి బెయిల్ రాకుండానే కన్విక్షన్ పడిందంటే ఇన్వెస్టిగేషన్ ఎంత తొందరగా పూర్తి చేశాము, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎంత తొందరగా సబ్మిట్ చేశాము, ఎవిడెన్స్ ఎంత తొందరగా పోలీస్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేసింది, అట్ ద సేమ్ టైం ప్రాసిక్యూషన్ కూడా ఎంత ఎఫెక్టివ్గా పనిచేసిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే ఒక నేరం చేసిన వ్యక్తికి శిక్ష పడాలి అంటే ఓవరాల్గా ప్రాసిక్యూషన్ దగ్గర నుంచి పోలీస్ వరకు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎఫెక్టివ్గా వర్క్ చేయగలిగితేనే కన్విక్షన్ అనేది పడుద్ది. సో అలాంటి కన్విక్షన్ పడే పరిస్థితికి ఈరోజు 3 monthsలో 4 monthsలో 6 monthsలో కన్విక్షన్స్ పడే పరిస్థితికి వచ్చిందంటే ఈరోజు ఎంత ఎఫెక్టివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అన్నది కూడా మీ అందరికీ కూడా తెలియాలి. అట్ ద సేమ్ టైం మనకి ఆపరేషన్ చిన్నారి తల్లి అని చెప్పి పోక్సో కేసెస్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రాల దగ్గర నుంచి కౌన్సిలింగ్ ఇప్పించడం ఇవన్నీ కూడా దగ్గర 2,083 మంది పిల్లలకి తల్లులకి కూడా ఈరోజు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 154 శక్తి బృందాలు, 25,719 వారియర్ గ్రూప్స్. ఈ వారియర్ గ్రూప్స్ అంటే మీరు ఏదో అనుకుంటారు, మళ్ళీ డిపార్ట్మెంట్లో అంతమంది లేరు కదండి, మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వారియర్ గ్రూప్స్ అంటారు. ఇదే కమ్యూనల్ మనకి కమ్యూనిటీని అందులో ఇన్వాల్వ్ చేయటం,
ఆడపిల్లలకి కూడా ఈరోజు సెల్ఫ్ ప్రొటెక్షన్కి సంబంధించి కరాటే విద్యలు అనేవి నేర్పించటం, వాటితో పాటు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఎక్కడైనా ఇటువంటి సందర్భాలు ఉంటే గనక మాకు డిపార్ట్మెంట్కి తెలియజేసే పరంగా ఒక వారియర్స్ కింద వాళ్ళందరినీ కూడా తయారు చేయటం. ఇవే కాకుండా మీ అందరికీ తెలుసు, దగ్గర 5,620 మంది ఈవ్ టీచర్లని కూడా మేము పట్టుకొని వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఇంతకు ముందు రౌడీ షీట్ ఓపెన్ చేయాలి అనుకుంటే మనకి సాధారణంగా ఇన్ని కేసులు ఉండాలి, ఇలా ఉండాలి అనుకునేవాళ్ళు. కానీ పోక్సో కేసుల్లో ఒక్కసారి కనుక కేసు నమోదైనా కూడా వాళ్ళ మీద రౌడీ షీట్ అంటే దీనికి సంబంధించి ఉమెన్ టీంకి సంబంధించి వాళ్ళకి షీట్లు కూడా ఓపెన్ చేసే పరిస్థితి ఈరోజు మనకి కనిపిస్తూ ఉంది. ఇవన్నీ ఈ రకంగా మేము చేసుకెళ్తున్నాం కాబట్టి ఈరోజు ఉమెన్కి సంబంధించి మహిళలపై జరిగే నేరాల్లో 6.9% తగ్గుదల కనిపించింది. నేను చాలా గర్వంగా చెప్తున్నాను. ఇంతకు ముందు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఈరోజు నిఘా అన్నది అన్ని యాంగిల్లోనే ఉంది. ఒక పక్క కెమెరాలు, ఒక పక్క డ్రోన్స్, ఒక పక్క CCTV కెమెరాస్, ఒక పక్క డ్రోన్స్, ఒక పక్క పోలీసింగ్, పెట్రోలింగ్, ఒక పక్క ఇన్వెస్టిగేషన్, ఎవ్రీవేర్ మేమంత నిఘాతో ఉన్నాం. కాబట్టి ఈరోజు ఉమెన్ ప్రొటెక్షన్ విషయంలో 6.9 మహిళల మీద జరిగే నేరాల్లో 6.9 తగ్గుదల ఈరోజు నమోదైంది. అట్ ద సేమ్ టైం లైంగిక నేరాల దర్యాప్తు ట్రాకింగ్ సిస్టమ్ దర్యాప్తు నాణ్యతను కూడా చూసుకుంటే 39.41% నుంచి 90.30%కి మేము ఈరోజు పెంచుకునే పరిస్థితి కూడా ఏర్పడింది. అంటే ఈరోజు సాధారణంగా ఒక మహిళ సురక్షితంగా ఉంటేనే ఈరోజు మనం అన్ని రంగాల్లోనూ ముందుకెళ్ళగలమని నమ్మిన వ్యక్తిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, సీఎం గారి ఆధ్వర్యంలో ఈరోజు శక్తి టీం పనిచేస్తున్న విషయాన్ని, అదేవిధంగా శక్తి టీంని కూడా అభినందిస్తున్నా. దీనిలో భాగంగానే 591 మందికి శిక్షలు ఖరారు చేయడం జరిగింది. అంటే ఈ 2 years లో 598 శిక్షలు కూడా మనకి ఈరోజు పడినాయి. సో ఇది కూడా మేము చాలా గర్వంగా చెప్తున్నాం. నెక్స్ట్ మనందరికీ కూడా ఎప్పటి నుంచో ఈగల్ టీం అనేసరికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాను. ఈగల్ టీం పెట్టిన తర్వాత పక్కన తెలంగాణలో కూడా అదే ఈగల్ని నార్కోటిక్స్కి అదే పేరును కూడా యూజ్ చేయడం. అంటే ఈగల్ ఇనిషియేషన్ కూడా మీ అందరికీ తెలుసు. మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మ్యాక్సిమం ఎదుర్కొన్న సమస్య, చాలా మంది తల్లులు మా దగ్గరకు వచ్చి వాళ్ళ ఆవేదన, చాలా చిన్న పిల్లలు డ్రగ్స్ బారిన పడి, గాంజా బారిన పడి వాళ్ళ బతుకులు పాడైపోతుంటే ఆ తల్లిదండ్రుల తాలూకా కడుపు కోత మేము దగ్గరుండి విన్నాం, దగ్గరుండి చూసాం. ఆఖరికి స్కూల్ పిల్లల బ్యాగుల్లోకి వెళ్ళిపోయింది గాంజా ప్యాకెట్లు. అటువంటి పరిస్థితి నుంచి ఎలాగ దీన్ని మళ్ళీ రివైవ్ చేయాలి, ఎలాగ గాంజాని మేము తగ్గించాలి, ఎలాగ కంట్రోల్ చేయాలి, డ్రగ్స్ యూసేజ్ని కంట్రోల్ చేయాలి అన్న దాని మీద దృష్టి పెట్టుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకొని, దీనికి మాత్రం నేను లోకేష్ గారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందించాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు పర్టికులర్గా మేమందరం కలిపి మంత్రిమండలిలో ముఖ్యంగా లోకేష్ బాబు గారు మేమందరం కూడా ఇనిషియేషన్ తీసుకొని ఈగల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలని అనుకునేటప్పుడు, ఒక బెస్ట్ ఆఫీసర్ని కూడా పెట్టాలనుకునేటప్పుడు మా ఆకే రవికృష్ణ గారిని కూడా దానికి ఏర్పాటు చేసుకొని ఈగల్ ఐజీగా ఒక టీంని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి సెపరేట్గా ఒక ఫండ్ని ఇచ్చి, వాళ్ళకు ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి, మీరు ఎలా చేయండి కానీ కంట్రోల్ అవ్వాలి. ఎందుకంటే ఈరోజు దానికి ప్రతిఫలం ఏంటంటే, ఈరోజు స్కూల్ బ్యాగుల్లోకి వెళ్ళిన గాంజా ఆ రోజుల్లో అయితే అదే స్కూల్ పిల్లలు ఈరోజు బయటకు వచ్చి గాంజా మీద అవేర్నెస్గా వాళ్ళు మాట్లాడే పరిస్థితి. మొన్న రీసెంట్గా డ్రగ్స్ పై దండయాత్ర అని విజయవాడ కమిషనరేట్లో ఒక ప్రోగ్రామ్ చేస్తే, ఆ ప్రోగ్రామ్కి నేను చీఫ్ గెస్ట్ కింద వెళ్తే 7 సంవత్సరాల పిల్లవాడు వచ్చి దాని గురించి మాట్లాడిన సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేయాలి. అంటే డ్రగ్స్ యూజ్ చేయకూడదు, గాంజా యూజ్ చేయకూడదు అని చెప్పి అతను కూడా చెప్పిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి. ఈగల్కి సంబంధించి మీ అందరికీ తెలుసు, సుమారుగా మనకి ఆ ఈగల్లోనే మనకి ఆపరేషన్ వజ్రప్రహార్ అని, లేకపోతే ఆపరేషన్ గరుడ అని, ఆఖరికి కొన్ని డ్రగ్స్ మెడికల్ షాప్స్లో జరుగుతున్న డ్రగ్స్ వల్ల కూడా కొంత ఇబ్బంది కలుగుతుందని ఆపరేషన్ గరుడ అని ఏర్పాటు చేసుకుని అన్ని మెడికల్ షాప్స్లో కూడా మనం ఈరోజు అప్పుడు వాళ్ళందరూ కూడా రైడ్ చేసి చాలా మెడికల్ షాప్స్ని క్లోజ్ చేసిన పరిస్థితి కూడా గమనించాలి. వీటితో పాటు మనకి ఏఎస్ఆర్ జిల్లా నిజంగా పెద్ద అచీవ్మెంట్ అండి. ఈగల్లోని జీరో కల్టివేషన్. నిజంగా నేను ఒక 6 months బ్యాక్ జీరో కల్టివేషన్ అంటే అందరూ ఆశ్చర్యపోయారు. నిజమా అంటే నేను 10 సార్లు మా డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగేదాన్ని, నిజమేనా అండి అని. అంటే నేను నా నోటి నుంచి ఒకటి బయటకు వచ్చేటప్పుడు దానికి ఒక ఆధారం ఉండాలి. సో నిజంగా వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారు. అట్ ద సేమ్ టైం అక్కడ జరుగుతున్న పరిణామాలు కూడా మనం చూస్తే ఈగల్లోని ఈరోజు ఏఎస్ఆర్ జిల్లాలో జీరో కల్టివేషన్. ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఈగల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఆల్టర్నేట్ క్రాప్ ఇస్తున్నారు. అక్కడ చిన్న పిల్లలకి మీరు ఎటువంటి వాటిలో ఇన్వాల్వ్ అయితే కనుక జైలు పాలవుతున్నారని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఈరోజు స్కూల్స్లో కూడా ఈగల్ క్లబ్స్ అని చెప్పి దగ్గర 40,000 కంటే ఎక్కువ ఈరోజు ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఏదో ఈగలకి సంబంధించి ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళనో గాంజా వాళ్ళనో ఏదో పట్టుకున్నాం అన్నది కాకుండా ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసే విధంగా ఈరోజు ఈగల్ టీం పనిచేస్తూ ఉంది. అంటే దగ్గర 5 కోట్ల నుంచి 6 కోట్ల వరకు కూడా ఈ రోజు ఆస్తులు జప్తు చేశాం. అంటే ఎక్కడ రూట్ కాజ్ ఎక్కడ ఉంది? ఈ రోజు ఏదో మేము ట్రాన్స్పోర్టేషన్లో దొరికింది, లేకపోతే గాంజా పెంచారు, మేము పట్టుకున్నాము, వాళ్ళ మీద కేసులు పెట్టేశాము, మాకు ఇంకేం సంబంధం లేదన్నట్టుగా మేము వ్యవహరించట్లే. రూట్ కాజ్ అని ఆలోచించుకున్నాము. ఆ రూట్ కాజ్ ని బేస్ చేసుకుని అక్కడి నుంచి దీన్ని నిర్మూలించాలనుకున్నాము. అందుకు ముందుగా కల్టివేషన్ క్లోజ్ చేసాం. అట్ ద సేమ్ టైం ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ అనేది మాకు పెద్ద బిగ్ టాస్క్. ఇంతకు ముందు మీరు అబ్జర్వ్ చేసుకుంటే నేను హోమ్ మినిస్టర్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఏఎస్ఆర్ జిల్లా, మిగతా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకి సంబంధించి ఒక మ్యాప్ చూసుకొని ఎక్కడెక్కడి నుంచి వీళ్ళకి దారులు ఉన్నాయి వెళ్ళడానికి అని అడిగితే అరౌండ్ 50 to 60 దారులు చూపించారు నాకు, రోడ్డు మార్గాలు. ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని అడిగాను. 2 చెక్ పోస్టులు ఉన్నాయి. ఆ 2 చెక్ పోస్టులు CCTV కెమెరాస్ ఉన్నాయా అని అడిగాను. CCTV కెమెరాస్లో మరి CCTV కెమెరాస్ లేకుండా చెక్ పోస్ట్ పెట్టుకుని ఏం చేద్దామని మళ్ళీ ఏంటి 50 నుంచి 60 రూట్లు ఉంటే 2 చెక్ పోస్టులు ఉన్నాయి. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఏం జరిగింది? సో దాని మీద పర్టికులర్గా దృష్టి పెట్టుకుని ప్రతి రోడ్లోని కూడా ఈరోజు చెక్ పోస్ట్ విత్ CCTV కెమెరాస్. అక్కడ ఒక 24/7 పనిచేసే విధంగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అయినా కూడా ఎక్కడొచ్చినా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈస్ట్ గోదావరి దాటి బయటకు రాకుండా నియర్ బైనే మ్యాక్సిమం ఎన్ని కేజీల గంజా అయినా, ఎన్ని కేజీల డ్రై గంజా అయినా ఇమీడియట్గా పట్టుకొని ఈ రోజు 18th కూడా ఐ థింక్ మా ఐసీ గోపీనాథ్ జెట్టి గారు కూడా అన్నారు విశాఖపట్నంలో కొంత గాంజా మనం నిర్మూలించాలని, దాని మీద కొంచెం అది డిస్మైల్ చేయాలని చెప్పి. అంటే ఇలా ప్రతి 3 monthsకి ఒకసారి 4 monthsకి ఒకసారి లాట్స్ ఆఫ్ గాంజాని కూడా మీ రోజు అక్కడ డిస్ట్రాయ్ చేస్తున్నాం. అంటే ఇదే విధంగా చాలా ఇప్పుడు పిట్ ఎన్డీపీసీ యాక్ట్ ద్వారా 123 మంది మీద ఆల్రెడీ పిట్ ఎన్డీపీసీ నిర్బంధ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. వీటిలోని కూడా ఈగలకి సంబంధించి ఒక రౌడీ షీట్స్ని కూడా ఓపెన్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ నేను మా రాష్ట్రంలో ఉన్న అందరు ఎస్పీలని కూడా ఈ వేదిక మీద నుంచి నేను అభినందించాలి. ఎందుకంటే ప్రతి జిల్లాలోని కూడా ప్రతి ఎస్పీ కూడా ఏదో ఒక విధంగా తను ఇన్నోవేటివ్గా ఆలోచించుకొని డ్రగ్స్ మీద ఇన్నోవేటివ్గా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయనగరం ఉంది, సంకల్ప ఒక ప్రోగ్రామ్. అదేవిధంగా విశాఖపట్నం రేంజ్ ఐజీ మన గోపీనాథ్ జెట్టి గారు అభ్యుదయం అని ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకొని 200 మంది పోలీసులు ఇంట్లోకి కూడా వెళ్లకుండా దగ్గర 53 రోజులు 63 రోజులు 1000 కిలోమీటర్ల పైగా సైకిల్ తొక్కి అవేర్నెస్ క్రియేట్ చేశారు ప్రతి విలేజ్లోని. అదేవిధంగా ఈరోజు డ్రగ్స్ మీద దండయాత్ర అని విజయవాడ కమిషనరేట్లో 5 మహిళా పోలీసులు దగ్గర 30 రోజులు ఇళ్లకు కూడా వెళ్లకుండా, వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఇళ్లకు కూడా వెళ్లకుండా ప్రతి విలేజ్ వెళ్ళి దగ్గర 200 పైన కిలోమీటర్లు వాళ్ళు సైకిల్ తొక్కి అవేర్నెస్ క్రియేట్ చేశారు. అలా ప్రతి ఒక్క ఎస్పీ కూడా ఏదో ఒక రకంగా వాళ్ళు ముందుకొచ్చి ఈ డ్రగ్స్ మీద, డ్రగ్స్ నిర్మూలనకి, అదేవిధంగా గాంజా నిర్మూలనకి ఆ స్కూల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, కొంతమంది అయితే నైట్ హాల్ట్ చేస్తున్నారు, పల్లె నిద్ర కూడా చేస్తున్నారు కొంతమంది ఎస్పీస్ అయితే. సో నేను ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా నేను అభినందించాలి. అట్ ద సేమ్ టైం మనందరికీ కూడా తెలుసు ఈరోజు అంటే మీకు తెలుసు మనకి ఈ డ్రగ్స్ విషయంలోని కూడా మనకి అరౌండ్ మనకి 343 మంది అంతర్రాష్ట్ర వలసదారులు కూడా ప్రొఫైలింగ్ చేయడం జరిగిందండి. దగ్గర 2366 కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. 58,674 కేజీల గాంజా కూడా ఈరోజు జప్తు చేయడం జరిగింది. 996 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. 6,122 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది మనకి ఈగల్కి సంబంధించిన మొత్తం ఒక డేటా అండి. అదేవిధంగా మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే సైబర్ క్రైమ్. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సైబర్ క్రైమ్కి కారెవరు అతీతుడని. అందులోని మనకు వెళ్ళిపోవడానికి మీరైనా అవ్వచ్చు, నేనైనా అవ్వచ్చు, పెద్ద IAS ఆఫీసర్ అయినా అవ్వచ్చు, నా పక్కన కూర్చొని మా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా అవ్వచ్చు. ఈరోజు పరిస్థితులు అలా అయిపోయినాయి. ఎందుకంటే ఎవడు ఏ టైంలో ఏది క్లిక్ చేయమంటారో తెలియదు, మన మొబైల్లోకి ఏది పంపిస్తారో తెలియదు. సో ఇది ఒక మెయిన్ మనకి ఇప్పుడు గాంజా ఎంత మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది, అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్ మీద కూడా అంతే కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళని ఎలాగ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం, డిజిటల్ అరెస్టులు చేస్తామని చెప్పడం, ఓవరాల్గా ఒక సైకలాజికల్గా వాళ్ళని ఒక డిప్రెషన్లోకి తీసుకెళ్ళటం, లేకపోతే ఆశ చూపించడం. ఈరోజు చూసుకుంటే ఈ లాస్ట్ కరోనా టైంలో మ్యాక్సిమం ఇది చాలా ఎక్కువగా పెరిగింది. చాలా మంది పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో 5,000 ఇస్తాను, 10,000 ఇస్తానని చెప్పి ఈ చిన్న యాప్స్ బయటకు వచ్చి ఫైనాన్స్ చేస్తామని చెప్పి
వాళ్ళ డేటాని మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఆ డబ్బులకి వడ్డీల మీద వడ్డీ వేసి ఆ డబ్బులు కట్టలేకపోతే వాళ్ళ మొబైల్లోని వీళ్ళు హ్యాక్ చేసి వాళ్ళ ప్రైవేట్ ఫొటోస్ని కానీ వాళ్ళ ఫొటోస్ని కానీ మార్ఫింగ్ చేసి బయట పెడతాను చేస్తే చాలామంది సూసైడ్లు చేసుకున్న సందర్భం. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే ఈ సైబర్ క్రైమ్లో కూడా ఎక్కువ మంది విక్టిమ్స్ ఎవరున్నారా అంటే హైలీ ఎడ్యుకేటెడ్, అంటే ఒక భయాన్ని క్రియేట్ చేసి డిజిటల్ అరెస్ట్లు అంటారు. మొన్న రీసెంట్గా నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక విజయవాడలో ఒక పెద్ద ఆయన డబ్బులు వేయడానికి వెళ్తే ముందు బ్యాంకర్ అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి వద్దు అని చెప్పారు. ఇది నిజంగా డిజిటల్ అరెస్ట్, మీకు సైబర్ క్రైమ్ వాళ్ళు వద్దండి అని చెప్తే ఆయన ఆ రోజు బయటకు వచ్చి ఆ భయాన్ని తట్టుకోలేక నెక్స్ట్ డే వేరే బ్యాంక్కి వెళ్ళి డబ్బులు కట్టేశాడు, దగ్గర 80 లక్షలు. మళ్ళీ 2 రోజులు బ్యాక్ వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చాడు. మేము అతను వార్న్ చేశాం, ఇవ్వద్దు చెయ్యొద్దు అని చెప్పి. అయినా కూడా ఆయన భయపడి మాతో పోలీస్ డిపార్ట్మెంట్తో నిజం చెప్పలేక మళ్ళీ బ్యాక్ వచ్చిన పరిస్థితి. అంటే ఇటువంటి చాలా సైబర్ క్రైమ్లో కూడా చాలా భయపడే పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి జిల్లాలోని కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అనేది ఏర్పాటు చేయాలి అన్నది ఒక ఎత్తు అయితే, ఈరోజు దానికన్నా మించి ఈరోజు ఒక సైబర్ వార్ రూమ్ను ఒకటి క్రియేట్ చేయాలనేది గవర్నమెంట్ తాలూకా నిర్ణయం. ఈ సైబర్ వార్ రూమ్లోని కూడా ప్రత్యేకంగా మన ఫినాన్స్ సంబంధించి బ్యాంకర్స్ కానీ, అదేవిధంగా టెలికామ్ ఆపరేటర్స్, ఇన్వెస్టిగేటర్స్, ఎక్స్పర్ట్స్ వీళ్ళందరినీ కూడా ఒకే రూఫ్ దగ్గరికి తీసుకొచ్చి ఒక సైబర్ వార్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఆ సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా మ్యాక్సిమం ఈ సైబర్ క్రైమ్ అనేది తగ్గించుకోగలుగుతాం. ఇప్పటికీ దగ్గర మనకి మ్యాక్సిమం 247 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేయడం జరిగిందండి. మనకి సైబర్ హెల్ప్ లైన్ కూడా 1930 పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే సోషల్ మీడియాకి సంబంధించి చాలామంది ఇష్టానుసారంగా ఇటువంటి పోస్టులు పెట్టినా కూడా, కొంచెం అన్యూజువల్ పోస్టులు ఏదైనా పెట్టినా కూడా వాటన్నిటిని కూడా 8,000 కంటే ఎక్కువ చట్టవిరుద్ధమైన ఆన్లైన్ కంటెంట్లు కూడా తొలగించడం కూడా జరిగింది. ఇంకా దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక యాక్ట్ను కూడా తీసుకురావాలని గౌరవ లోకేష్ బాబు గారు మేమందరం కూడా ఒక టీం కూడా ఏర్పాటు చేసుకొని, సోషల్ మీడియా మీద ఒక టీం కూడా ఏర్పాటు చేసుకొని సోషల్ మీడియా యూసేజ్కి ఒక ఏజ్ ఒక పారామీటర్ పెట్టాలనే ఆలోచనలో మేమందరం ఉన్నాం. దానికి కూడా అందరూ కూడా సపోర్ట్ చేసే పరిస్థితులు మన అందరికీ కూడా కనిపిస్తున్నాయి. వీటితో పాటు అంటే ఇందాక నేను చెప్తూ మర్చిపోయా, ఈ శక్తి టీంకి సంబంధించి మొన్న రీసెంట్గా ఒక 2 ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాలి. శ్రీకాకుళంలో ఒక కేసు అయింది మొన్న రీసెంట్గా. అది లిటరలీ చెప్పాలంటే నేను పేపర్లో చదివింది పరువు హత్య అని. అంటే అమ్మాయి కూడా వాట్సాప్లో ఒక శక్తి వాట్సాప్ నెంబర్కి తను వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు ఒక చిన్న వీడియో తీసుకొని పంపించిన తర్వాత అదే ఆ రోజు అమ్మాయి హత్య అని చెప్పడానికి కానీ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకునేదానికి. రీసెంట్గా విజయవాడకి ఒక బెంగళూరు సాఫ్ట్వేర్ ఉద్యోగిని నైట్ ఆటోలో వెళ్తుండేటప్పుడు ఆ అమ్మాయి కొంచెం ఇబ్బంది పడే సందర్భం, ఎందుకంటే ఆటో డ్రైవర్ కొంచెం మిస్బిహేవ్ చేసేదానికి కానీ కొంచెం ఎక్కువ డబ్బులు అడిగేదానికి పరిస్థితిలో ఉంటే ఆ సేఫ్ జర్నీ యాప్ని కనుక ప్రెస్ చేసిన వెంటనే నియర్ బై మంగళగిరి పోలీసులు వాళ్ళని ట్రేస్ చేసి వాడిని పట్టుకుని రెస్క్యూ చేసిన సందర్భం. అదేవిధంగా 23కు పైగా సూసైడ్లు మేము ప్రివెంట్ చేయగలిగాం, ఆపగలిగాం. ఆటోమేటిక్గా మొన్న రీసెంట్గా తెలుసు ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోబోతుంటే బ్యాక్ తీసుకొచ్చిన తర్వాత అమ్మాయి డిఎస్సిలోని ఈరోజు అమ్మాయి వన్ ఆఫ్ ద టీచర్, అమ్మాయి టీచర్ ఉద్యోగం కూడా చేస్తుంది. అలాంటి డిఎస్సి మీద చాలా మంది బుర్ర చెల్లుతున్నారు, అది పక్కన పెట్టండి, అది మళ్ళీ డివేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఈరోజు టెక్నికల్ బేస్ చూసుకుంటానండి, ఈరోజు ఎందుకు మేము ఇంత ఎఫెక్టివ్గా చేసుకోగలుగుతున్నామని చెప్పడానికి టెక్ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు సీసీటీవీ కెమెరాస్ కానీ, ఒక పక్క డ్రోన్స్ యూసేజ్ కానీ, ఒక పక్క మీకు మొన్న 2025 జూన్ జూలైలో అనుకుంటా ఒక హ్యాక్థాన్ కూడా పెట్టి, గుంటూరులో ఒక హ్యాక్థాన్ కూడా పెట్టి చాలామంది ఇన్వెంటర్స్ ముందుకు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి కూడా, ఇన్నోవేటర్స్ అందరినీ కూడా ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి కూడా మీకు తెలుసు. ఇంతకు ముందు యాక్చువల్గా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద ట్రస్ట్ ఎలా క్రియేట్ అయింది, ఈరోజు ట్రస్ట్ ఎలా ఉందని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు అత్యవసర కాల్స్ స్పందన ఇంతకుముందు 2024లో 30 నిమిషాలు ఉంటే ఇప్పుడు మే 2026 నాటికి 10 నిమిషాల కంటే తక్కువ అయింది ఈరోజు. ఎమర్జెన్సీ అంటే ఈఆర్ఎస్ఎస్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్కి సంబంధించి. అదేవిధంగా ఈరోజు యాక్షనబుల్ కాల్స్ చూసుకుంటే 2024లో 4,35,159 కాల్స్ వస్తే ఓన్లీ యాక్షనబుల్ అందులో 1,300 మాత్రమే ఉండేవి. కానీ ఈరోజు 4,90,110 కాల్స్ ఉంటే 2025లో అందులో యాక్షనబుల్ 2,58,161 పెరిగిందంటే దాని అర్థం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద పబ్లిక్కి వచ్చిన ట్రస్ట్ అని చెప్పి ఇది ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవాలి. ఈరోజు మీకు ఇందాకే చెప్పానండి,
మళ్ళీ 14,500 సీసీటీవీ కెమెరాస్తో పాటు కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసి ఒక 70% లక్షకు ఒక 70,000 సీసీటీవీ కెమెరాస్ ఈరోజు ఇన్స్టాల్ చేసుకోవడం కానీ, ఈరోజు ఎంప్లాయీస్ సర్వీస్ రిజిస్టార్ని 97.47 ఆన్లైన్ చేయటం కానీ, ఈవెన్ దో ఇంటర్నల్ సర్వీసెస్ అన్నింటినీ కూడా ఆన్లైన్ చేసుకునే పరిస్థితి కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ఇవన్నిటితో పాటు ఈరోజు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంటుందండి. గవర్నమెంట్లు వస్తుంటాయి, మారుతుంటాయి, కానీ సిస్టమ్ అనేది వెళ్తూ ఉంటేనే పబ్లిక్కి మనం సర్వీస్ చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు తీసుకొచ్చి అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఉంది కాబట్టి అమరావతిని నాశనం చేయాలని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని నాశనం చేసేయాలనుకుంటే ఎలా అవుతుంది? ఆ రోజు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ పెద్ద ల్యాబొరేటరీ వస్తే ఈరోజు మనం చూస్తే మళ్ళా తిరిగి దాన్ని మేము రినోవేట్ చేసి రీబిల్డ్ చేస్తున్నాం దాన్ని. ఇంతకుముందు అది కనుక ఫుల్ ఫ్లెజ్డ్గా ఉండుంటే ఇంకొంచెం ఎఫెక్టివ్ వేలో మేము పనిచేసేవాళ్ళం. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు 5 ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్స్ రీజనల్ వైజ్ ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, గుంటూరు, తిరుపతి. అదేవిధంగా ఇప్పుడు మంగళగిరి ఫోరెన్సిక్ కూడా తాత్కాలికంగా టెక్ టవర్ అమరావతి ప్రాంతంలో ఈరోజు ఉంది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు మనకు చూసుకుంటే 96% పరిష్కార రేట్ ఈరోజు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి. జనవరి నుండి మే వరకు మధ్యకాలంలో 7,793 కేసుల్లో 7,513 కేసులు ఈ రోజుకి పరిష్కరించబడ్డాయి. అంటే ముఖ్యంగా అత్యాచార కేసులు కానీ, హత్య కానీ, పోక్సో కానీ ఇలాంటి విషయాలు చాలా ఇమీడియట్గా విపత్తుల్లో కానీ చాలా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలులో మొన్న బస్ యాక్సిడెంట్ అయింది. ఆ బస్ యాక్సిడెంట్ ఆ టైంలో నేను వెళ్ళాను అక్కడికి. నిజంగా చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్. అసలు ఎవరిది ఏ బాడీయో కూడా తెలియదు. అన్ని లిటరల్గా చూస్తే ఆ మంటల్లో కాలిపోయి నిజంగా వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అటువంటిది వాళ్ళని 48 అవర్స్లో వాళ్ళ కుటుంబ సభ్యులకి DNA టెస్టులు చేసి 48 అవర్స్లో వాళ్ళని అప్పచెప్పిన సందర్భం కూడా. అంటే ఒక్కొక్కసారి చాలా మంది అన్నారు, మేడం వారం రోజులు అవుతుందేమో, 10 రోజులు అవుతుందేమో అని. కానీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. మళ్ళీ ఇందాక కూడా చెప్పాను, పోక్సో కేసుల్లో కానీ ఈరోజు కన్విక్షన్ రేట్లు పెరుగుతున్నాయంటే ఈ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్న ఎఫెక్టివ్ వర్క్ వాళ్ళని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నానండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకి రీసెంట్ ఇన్నోవేషన్స్ని మన FSLలో చాలా తీసుకొచ్చాం. వాటిలో భాగంగానే ఈరోజు ఈ బ్లాక్ చైన్ ఆధారిత వర్క్ ఫ్లో అని కానీ మ్యాక్సిమం SDPO లెవెల్ నుంచి కూడా 3 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఈరోజు ఇన్వెస్టిగేషన్ కూడా చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కాకుండా మనందరికీ తెలిసి ఇప్పుడు మనకి రోడ్ సేఫ్టీకి సంబంధించి ఈ మధ్యకాలంలో జరుగుతున్న యాక్సిడెంట్లు దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి రోడ్ సేఫ్టీ విభాగం, R&B డిపార్ట్మెంట్ విభాగం కూడా కలిపి దగ్గర ఎక్కడైతే యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయో వాటిని బ్లాక్ స్పాట్స్ కింద 710 బ్లాక్ స్పాట్స్ని గుర్తించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని వాటికి తగ్గట్టుగా అక్కడ ప్రికాషనరీ మెథడ్స్ అన్ని తీసుకొని ఇప్పుడు మ్యాక్సిమం ఈ రోడ్ యాక్సిడెంట్లు కూడా తగ్గించే పరిస్థితి కూడా తీసుకొచ్చాం. దీనిలో భాగంగానే ఈ మధ్యకాలంలోని కూడా యాక్సిడెంట్లు కూడా కొంచెం తగ్గినాయి అని చెప్పడానికి, అంటే మరీ నేను హెవీగా తగ్గినాయి అని చెప్పట్లేదు, లాస్ట్ కంపేర్ విత్ ఇప్పుడు కొంచెం మనకి తగ్గినాయి అని చెప్పడానికి కూడా మేమందరం కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇంకొంచెం ఎఫెక్టివ్ వేలో వర్క్ చేయాలని మాత్రం రోడ్ సేఫ్టీ విషయంలో ఇది భాగస్వామ్యంతో, డిపార్ట్మెంట్ల భాగస్వామ్యంతో జరుగుతాయి. అక్కడ NIC, NHA అదేవిధంగా R&B డిపార్ట్మెంట్ల భాగస్వామ్యంతో ఈ సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని దీని మీద కూడా ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తున్నామని చెప్పడానికి హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. ఇది మనకి రోడ్ సేఫ్టీ విభాగానికి సంబంధించి. ఈరోజు మీ అందరికీ తెలియాలి, మనకి SPF ప్రత్యేకంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మీ అందరికీ తెలుసు. ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇంతకుముందు ఇప్పుడు మనం చూస్తుంటే ఇంచుమించుగా ఏ డిపార్ట్మెంట్ అయినా మన డిపార్ట్మెంట్కి డబ్బులు ఇవ్వాలి, కానీ SPF ఏంటంటే గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చింది. సో దాంట్లో భాగంగా 269 కోట్ల రూపాయలు ఒక ఆదాయాన్ని ఆర్జించే SPF అది. యాక్చువల్గా మనకి ఆవిర్భావ దినోత్సవాలు కూడా 2025 నుంచి స్టార్ట్ చేసాం. దగ్గర చూసుకుంటేనండి యూనిఫామ్ శైలిని మార్చాము. అదేవిధంగా 98 బ్యాచ్లో 248 మంది హెడ్ కానిస్టేబుల్కి అప్గ్రేడ్ చేసాము GOMS నెంబర్ 96 ద్వారా. అదేవిధంగా రీసెంట్గా కూడా 2000 బ్యాచ్కి చెందిన 385 మంది కానిస్టేబుల్ని కూడా హెడ్ కానిస్టేబుల్ కింద అప్గ్రేడ్ చేసాం. అంటే సుమారుగా 25 సంవత్సరాల నుంచి వాళ్ళ కానిస్టేబుల్గానే ఉన్నారు, హెడ్ కానిస్టేబుల్గానే ఉన్నారు. 25 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపించింది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, డిప్యుటేషన్ కోటాను కూడా రద్దు చేసి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకే ప్రమోషన్స్, వాళ్ళని ముందుకెళ్లే విధంగా వాళ్ళందరినీ కూడా స్ట్రెంథెన్ చేసాం. రాబోయే కాలంలో SPF సేవలు మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది, స్టీల్ ప్లాంట్లు వస్తున్నాయి, చాలా చోట్ల వాటి వినియోగం ఎక్కువగా ఉంది కాబట్టి వాటిని కూడా ఈరోజు మేము స్ట్రెంథెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
అదేవిధంగా నా డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రిజన్స్, ఈ ప్రిజన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా మీ అందరికీ తెలుసండి, పెరోల్ నిబంధనల ప్రకారం మనకి కూడా ఇంతకుముందు మనకి సంబంధించి వీటిలో పెరోల్కి సంబంధించి అండి, ఇంతకుముందు నేను ప్రిజన్స్ విజిట్కి వెళ్ళేటప్పుడు చాలామంది నాతో చెప్పేది ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాల్లోని కూడా ఎక్కడ కూడా వాళ్ళకి విడుదల చేసిన పరిస్థితి కనిపించలే. అంటే వాళ్ళకి మెర్సీ లెవెల్లోని కానీ వాళ్ళ సత్ప్రవర్తన విషయంలోని కానీ వాళ్ళని ఎక్కడ విడుదల చేసిన పరిస్థితి కనిపించలే. కానీ మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 17/4/2025లో GOMS నెంబర్ 71 దగ్గర నుంచి చూసుకుంటే February 1 దగ్గర 17 మంది జీవిత ఖైదీలకి శిక్షాకాలాన్ని మినహాయించి వాళ్ళని జైలు నుంచి విడుదల చేసిన సందర్భం. అదేవిధంగా మళ్ళా ఇంకొక 2025 జూన్ నాటికి ఒక 3 విడుదల చేసిన సందర్భం కూడా మనందరికీ కూడా తెలియాలి. ముఖ్యంగా జైలు అన్నవి శిక్షకి సంబంధించిన ప్రదేశాలు కాకుండా పశ్చాత్తాపపడడానికి, అదేవిధంగా వాళ్ళు తిరిగి ఒక మామూలు జనజీవన స్రవంతిలోకి ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్లేదానికి ఉపయోగపడేటట్టుగా జైలు శాఖలను కూడా మేము ప్రక్షాళన చేస్తున్నాం. చాలా దురదృష్టం ఏంటంటే నేను ప్రిజన్స్ నేను విజిట్ చేసే పరిస్థితిలో ప్రిజన్స్లో కూడా CCTV కెమెరాస్ లేవు లాస్ట్ 5 years కూడా. అంటే ఎవడైనా పారిపోయినా కూడా ఎలా పారిపోయాడు, ఎందుకు పారిపోయాడు కూడా తెలియదు మనకి. కానీ ఈరోజు ప్రతి చోట కూడా మళ్ళా గౌరవ మా హోమ్ సెక్రటరీ గారు ఆయన ఇన్ఛార్జ్, ఇంతకుముందు కూడా ఆయన చేసినప్పుడు కూడా ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి జైలుని ప్రక్షాళన చేయడం జరిగింది. వాళ్ళని కూడా బయటకు వచ్చేసరికి ఒక స్కిల్ డెవలప్ చేసే విధంగా స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోని కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ఇవన్నీ కూడా మనం చేసుకోవడమే కాకుండా ఈరోజు ప్రిజన్స్ డిపార్ట్మెంట్లో కూడా లాస్ట్ 5 years నుంచి కూడా ఎటువంటి ప్రమోషన్స్ లేవు. కానీ సుమారుగా మేము సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ నుంచి జైలు సూపరింటెండెంట్ వరకు చూసుకుంటే 173 మందికి ఈరోజు ప్రమోషన్స్ ఇచ్చిన పరిస్థితి కూడా కనిపించింది. ఇప్పుడు ఈ ప్రిజన్స్ ద్వారా కూడా రియల్ టైం డిజిలేషన్ చేసి ఆ పాత నేరస్తుని గుర్తించడానికి కానీ, ఒకవేళ పెరోల్ మీద ఎవరైనా బయటికి వెళ్ళి ఏదైనా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటే వాళ్ళు ఏదైనా చేస్తే కనుక ఇమీడియట్గా వాళ్ళని ట్రాకింగ్ సిస్టమ్ కానీ, అంటే పెరోల్ మీద బయటికి వెళ్ళి 4 రోజుల్లో మళ్ళీ బ్యాక్ వచ్చిన మధ్యకాలంలో అతను ఎటువంటి తప్పు చేయకుండా ఉండటానికి కూడా ఒక ట్రాకింగ్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళని కూడా మేము మా సర్వేలెన్సెస్లో పెట్టుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ రకంగా మన ప్రిజన్స్ డిపార్ట్మెంట్ చాలా అంటే ఇప్పటికే మ్యాక్సిమం ఈ పెట్రోల్ బంక్స్ ఏర్పాటు చేయటం, వాళ్ళు ఒక ఇన్నోవేటివ్గా వాళ్ళని ముందుకి నడిపించి వాళ్ళ ఆదాయార్జనకి కూడా అనేకమైన ఏర్పాట్లు చేయటం, వాళ్ళు విడుదలయ్యే బయటకు వచ్చే సమయానికి వాళ్ళొక హ్యాపీగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పొజిషన్కి తీసుకురావడం అనేది జైలు శాఖ చేస్తున్న పరిస్థితి. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఇప్పుడు డ్రగ్స్ కానీ గాంజా కానీ వీళ్ళందరికీ కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్కి వేరే హాస్పిటల్స్ కాకుండా ఓన్లీ జైలులోనే రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక డాక్టర్ని అక్కడే ఏర్పాటు చేసే పరిస్థితి కూడా ఈరోజు మేము చేస్తున్నాం. ఇవన్నీ కూడా లీగలైజ్ చేశామండి. ఇది మనకి 1950లోని ఉన్న ఒక యాక్ట్ని రద్దు చేసి మోడల్ ప్రిజన్స్ యాక్ట్ 2023ని మొన్న రీసెంట్గా కూడా మేము ఆమోదించడం జరిగింది. ఇది కూడా మీ అందరికి దృష్టిలో పెడుతున్నాం. ఇదే కాకుండా మనకి ఫైర్ సర్వీసెస్, మీ అందరికీ తెలుసు ఫైర్ సర్వీసెస్ సేవలు ఎలా ఉంటాయో. మన బుడమేరు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, మీరందరూ కూడా కళ్ళతో చూశారు, మీరందరూ కూడా అప్రిషియేట్ చేసిన సందర్భం. అంటే దగ్గర బుడమేరు టైంలో 74,000 కంటే ఎక్కువ ఇళ్ళకి శుభ్రం చేయడమే కాదు, దగ్గర 325 కిలోమీటర్ల రహదారులను కూడా క్లీన్ చేసిన పరిస్థితి. అంటే ఈరోజు హ్యాపీ టు సే అండ్ వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. 15వ ఆర్థిక సంఘం నుంచి దగ్గర 252.92 కోట్లని 100% యూటిలైజ్ చేసుకొని దగ్గర 111 అగ్నిమాపక వాహనాలు కానీ, 50 పడవలను కానీ, రోబోటిక్ డ్రోన్స్ కానీ, QRVs కానీ ఇవన్నీ కూడా కొనుగోలు చేశాము. రీసెంట్గా గౌరవ ముఖ్యమంత్రి గారే ప్రత్యేకంగా అక్కడికి వచ్చి ఇనాగ్రేట్ చేసిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నా అంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఒక ఫైర్ టెండర్ వెహికల్ లేదండి, ఒక్క ఫైర్ టెండర్ వెహికల్ లేదు. మరి వచ్చిన MOPF కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్ కానీ ఏం చేశారో కూడా ఎవరికి తెలియదు. సో ఈ రకంగా మేమందరం కూడా చేసుకున్నాం. మీకు తెలుసు మోంతా తుఫాన్ టైంలో కానీ ఈ మధ్య ఏ తుఫాన్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి NDRF SDRFలతో పాటు ధీటుగా ఫైర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి పనిచేయడం. ఈరోజు ఫైర్ డిపార్ట్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కానీ రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ ప్రతి ఒక్క దగ్గర కూడా వాళ్ళు ఎఫెక్టివ్గా వర్క్ చేయడం, పబ్లిక్ ట్రస్ట్ని కూడా వాళ్ళందరూ కూడా గెయిన్ చేయడం అనేది ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఏపీ ఫైర్ సర్వీసెస్ యాక్ట్ని కూడా సవరణ చేయడంలో కీలక పాత్ర వహించాం.
27 సంవత్సరాల తర్వాత ఏపీ బిల్డింగ్ రూల్స్ 2017ని ఈరోజు 2000 అంటే కొంత అస్పష్టత ఉంటే అవన్నీ కూడా తొలగించే పరిస్థితి కూడా వచ్చింది. ఆన్లైన్ ద్వారా ఫైర్ అటెండెన్స్ సర్టిఫికేట్స్ని కూడా FACSని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ప్రతిదీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని MAUD పోర్టల్లో అనుసంధానించబడి NOCలని కూడా ఆన్లైన్ NOCలని కూడా ఇమీడియట్గా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇదే కాకుండా రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా వాళ్ళకి జస్ట్ ఒక కాల్ వస్తే ఇమీడియట్గా వాళ్ళు వితిన్ 15 to 20 minutes వాళ్ళు వెళ్ళి అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నాం. రీసెంట్గా జరుగుతున్న ఈ టపాసులు తయారు చేసే ఫ్యాక్టరీస్లో జరుగుతున్న ఏదైతే ప్రమాదాలు ఉన్నాయో వాటి మీద కూడా ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేసుకొని శివకాశి కూడా రీసెంట్గా ఒక టీం వెళ్ళారు. వాళ్ళు ఇచ్చిన నివేదికను ఆధారంగా ఒక SOP రెడీ చేసి ఫర్దర్గా కూడా ఇలాంటి చోట్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేదానికి కూడా గవర్నమెంట్ ఈరోజు ఒక SOPని క్రియేట్ చేసి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది. వీటితో పాటు మనకి ప్రాసిక్యూషన్కి సంబంధించి ఈ నిజంగా చాలా హ్యాపీ టు సే అండి. ఇది కూడా మనకి ప్రాసిక్యూషన్కి సంబంధించి వృత్తిపరమైన సామర్థ్యాన్ని బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో 124 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని నియమించడం జరిగింది. 10 మంది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని కూడా ఈరోజు నియమించడం జరిగింది. ఈరోజు వీళ్ళు చేస్తున్న ఒక ఎఫెక్టివ్ వర్క్ని కారణంగా ఇందాక పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఫోరెన్సిక్ మన ప్రాసిక్యూషన్ వాళ్ళు డిపార్ట్మెంట్ సమర్థవంతంగా వాదించడం వల్ల కూడా 279 ప్రధాన కేసుల్లో అన్ని కేసులు 279 ప్రధాన కేసుల్లో 8 మందికి డెత్ పెనాల్టీస్ అండి, 8 మందికి ఉరిశిక్ష పడింది, 148 మందికి జీవితకాల ఖైదు పడింది, 42 మందికి 20 ఏళ్ళు పైగా శిక్ష పడింది, 14 మందికి 14 ఏళ్ళ జైలు శిక్ష పడింది, ఒక వ్యక్తికి 12 ఏళ్ళు, ఒక వ్యక్తికి 11 ఏళ్ళు, 65 మందికి 10 ఏళ్ళు జైలు శిక్ష కూడా పడిన సందర్భం. ఈరోజు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఒక సపరేట్గా వీళ్ళకి కెపాసిటీ బిల్డ్ చేయాలి అనే ఉద్దేశంతోనే వీళ్ళందరికీ కూడా ల్యాప్టాప్స్ ఇవ్వటం కానీ వాళ్ళందరికీ కూడా బుక్స్ లాకి సంబంధించిన BNS లాకి సంబంధించిన బుక్స్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగిందండి. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ప్రాసిక్యూషన్ని కూడా బలోపేతం చేయాలి అన్నది ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. దీంతో భాగంగానే ప్రతి శనివారం కూడా వీళ్ళకి ఒక కెపాసిటీ బిల్డింగ్ మీద ఒక కోఆర్డినేషన్ మీటింగ్ విత్ పోలీస్. అట్ ద సేమ్ టైం శనివారం ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎక్స్పర్ట్స్ చేత కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. కాబట్టి ఈరోజు కన్విక్షన్స్ విషయంలోనే కూడా ద బెస్ట్ వేలో మనం అందరం కూడా చేయగలుగుతున్నాం.